నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో ఇటు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది అత్యధికంగా డెవలప్ అయిన సిటీ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్లో మెయిన్గా కూడా చూసుకున్నట్లయితే ఇటు హైటెక్ సిటీ, కొండాపూర్, ఇక్కడికి వచ్చి కంపెనీలు కావచ్చు, అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధి కావచ్చు, రాష్ట్రాలు కూడా చెప్పుకోదగ్గట్టుగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. బట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఇటు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సందర్భంగా రోడ్ షోలలో మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అలాగే ఇటు మున్సిపల్ శాఖకి సంబంధించిన మాట్లాడిన మాటలు కావచ్చు, మరి అదే విధంగా ఇక్కడ మీనాక్షి కంపెనీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అనేవి ఇక్కడ సాఫ్ట్వేర్ సంస్థలు నడుస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క క్రమంలో కూడా మరి గత కొన్ని రోజులుగా ఈ డంప్ యార్డ్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ఈ డంప్ యార్డ్ తీయడానికి కూడా ఒక 5 సంవత్సరాలు అట్లా పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇటు మీరు ఏం అభివృద్ధి చేశారు 10 సంవత్సరాలలో, ఇటు మున్సిపల్ శాఖగా మీరే కేటీఆర్ గారు కొనసాగారు కదా, మీరు అభివృద్ధి చేసింది ఏంటి, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా అభివృద్ధి చూడండి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే మనతో పాటు రాజలక్ష్మి గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇట్లా చూడొచ్చు అంటారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మీ బీఆర్ఎస్ హయాంలో అసలు డెవలప్మెంట్ లేదని చెప్పేసి చెప్తున్నారు, ఏం చెప్తారు? బీఆర్ఎస్ హయాంలో మీరు చూసినట్టయితే మీనాక్షి కంపెనీ, డైలైట్ కంపెనీ అద్దాల మెడలాగా తీర్చిదిద్దిన మన పనితీరు అనేది ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు హయాంలో జరిగిన ఈ అద్దాల మేడని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో ఒకసారి చూడండి. మున్సిపాలిటీ శాఖకు కేటీఆర్ గారిని అనే అర్హత ఉందా అసలు? వాళ్ళకు ఉన్నట్టయితే ఫస్ట్ ఒకసారి వచ్చి ఇక్కడికి వాళ్ళు మాట్లాడాలి. మనం ఉన్నది గచ్చిబౌలి ఏరియాలో ఉన్నాం. మరి మున్సిపాలిటీ శాఖ ఫెయిల్ అయినారు, ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయినావు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మున్సిపాలిటీ శాఖ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. నువ్వు అభివృద్ధి 10 సంవత్సరాలలో మేము చేసినాం, 2 సంవత్సరాలలో చెత్త కుప్పం చేసినావు కదా హైటెక్ సిటీని. 65 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ చేసిన అన్యాయం, వలసపోయిన ప్రజలు వలసపోయినరు, పల్లేడు జిల్లేడు మడిచినాయి, వ్యవసాయాలలో బావులు ఎండిపోయినాయి. అంత దీనమైన స్థితిలోకి వెళ్ళి కొట్లాడి సాధించిన తెలంగాణని బంగారు తెలంగాణ తీర్చిదిద్దే సమయంలో మంచిగా అద్దాల మెడల్లాగా చేసిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. వారి అభివృద్ధి ఇది ఏంటంటే పట్టవాగులు, చెత్త పోయడము, కనీసం పట్టించుకోవడానికి కూడా ఎవరు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, కనీసము పోలీస్ శాఖ కానీ, గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకుంటలేరు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. మరి చెత్త సంగతి ఎందుకు? మరి చెత్త బుద్ధిని రేవంత్ రెడ్డి గారు ఈ చెత్తను ఏ విధంగా చేస్తారో ఆయన చెత్త మాటలకి, ఆయన విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం. ఫస్ట్ చూడండి మీరే. ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కార్లలో తిరిగిన మీరు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఆటోలలో తిరుగుకుంటా, అక్కడక్కడ తిరుగుకుంటా, అయ్యో మట్టి ఉంది, అయ్యో చెత్త ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు. అప్పుడు కార్లలో తిరిగిన రైతులకు మాత్రము ప్రతి సౌకర్యాలు కలిగించారు, ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాల్సినవి ఇచ్చిండ్రు. నీలాగా అబద్ధాల మాటలు చెప్పి నోటికొచ్చింది ఏదైతే అది చెప్పి అబద్ధాల మీద కుర్చీలు వేసుకొని కూర్చే రాజకీయం చేసే అంత నీచమైన ఆలోచనలు లేవు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కొంచెం క్రమశిక్షణతో ఉన్నాం. ఆ క్రమశిక్షణ కనీసం పక్కకు పెట్టినట్టయితే మేము కూడా వాళ్ళకంటే పెద్ద మాటలు మాట్లాడడానికి మా దగ్గర ఉంది. సబ్జెక్టు మీద మాట్లాడడానికి మాత్రమే పెద్ద ఆయన మాకు మాట్లాడమని చెప్తుండు. మరి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీ యొక్క నాయకుడి పైన ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఆ హైటెక్ సిటీ మొత్తం తీర్చిదిద్దింది నేనే అంటే ఆయన సొయ్యిండి మాట్లాడినట్టుందా, సొయ్యి లేక మాట్లాడినట్టుందా? అసలు ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాజేసిన చెరువులను కూడా ఆయన హైడ్రా పేరుతోని మళ్ళీ ప్రభుత్వ భూములన్నీ మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే విధంగా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క డంప్ యార్డ్ల విషయంలో, అలాగే మున్సిపల్ విషయంలో ముఖ్యమంత్రి ఆ పనులు చేయలేరంటారా? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి నేను కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఒకటి ఏంటంటే ఈ చిల్లర మాటలు మనం మాట్లాడలేం. హైడ్రా రామతోటి పేద ప్రజల ఇల్లు కూలగొట్టి పిల్లల బుక్స్ తీసుకొచ్చుకుందామంటే కూడా సమయం ఇయ్యలే. మరి మీ బ్రదర్ది నోటీస్ వచ్చింది, మరి మీ అన్నది ఎప్పుడు కూలగొడతారు సీఎం గారు? ఇల్లు వాళ్ళు అనేసి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మాట్లాడే ముందు ఫస్ట్ నీ స్థాయి తెలుసుకోవాలి. నువ్వు చేసే పనులేవి, నువ్వు ప్రజలకు చేసింది ఏది, ప్రజలు నిన్ను ఎంతవరకు స్వీకరిస్తున్నారు, ప్రజాక్షేత్రంలో ఎంతవరకు నిన్ను ఆహ్వానిస్తున్నారు అనేది చూడాలి కదా. ఖచ్చితంగా చీకొడుతుండ్రు కాంగ్రెస్ వాళ్ళని. మధ్యలో ఎక్కడికి పోయినా కూడా నువ్వేం చేసినావు, నీ 6 పథకాలలో ఒక్క పథకం కూడా లేదని చెప్పేసి చీకొడుతురు కదా. అక్కడే కదా నువ్వు ఆలోచించాల్సింది. నీ చెత్త విషయం, నీ చెత్త బుద్ధి, నీ చెత్త పాలన నువ్వు ఫస్ట్ నీ మైండ్లోకి వెళ్ళి చెత్త కడిగేసుకో, అభివృద్ధి చెయ్యి. కనీసం ఈ డంపింగ్ యార్డు కళ్ళు తెరుచుకొని చూసి సవాలు విసురుతున్న వాళ్ళకు కాంగ్రెస్ నాయకులు ఎవరు కానీ మాట్లాడడానికి వస్తే
ఈ మీనాక్షి కంపెనీ కాడికి రమ్మన్నారు, వాళ్ళ అభివృద్ధి ఏడుందో చూపించమని చెప్పారు. మన అభివృద్ధి అయినా మేము చూపిస్తాం. మరి ఎందుకు ఈ పెద్ద సంస్థ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, కరప్షన్. వాళ్ళు ఎందుకు స్పందించరు కదా. ఏదో వరకు వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో. ఎందుకంటే ప్లాట్లు ఉన్నారు కదా, ఇక వాళ్ళకు ఏం చేద్దాం అనుకుంటారో, లేకపోతే పక్కకున్న జనాలకు వాళ్ళు ఏదో ఒకటైతే చేసి హైడ్రామా లాగా ఇది కూడా ఏం చేస్తాం అనుకుంటారు. వాళ్ళు 2 సంవత్సరాలలోనే ఇంత చెత్త ఫామ్ అయిందంటారా? సంవత్సరంలోనే 1 ఇయర్ నుంచి వెళ్ళి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రని వాళ్ళు బోరుమ నడుస్తారు పక్క బిల్డింగ్ వాళ్ళందరూ కలిసి. కనీసం కాంగ్రెస్ నాయకులను కళ్ళు తెరుచుకొని అభివృద్ధి వైపు తిరిగి చూడమని చెప్తున్నా. ఎందుకంటే అవాకులు జవాకులు మానుకోవాలని హెచ్చరిస్తున్నా. సో మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ యొక్క కంపెనీ అనేది స్టార్ట్ చేశారు సార్? 5 years నుంచి ఉన్నామండి ఇక్కడ లాస్ట్ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ మాకేం ప్రాబ్లం లేదు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక విదిన్ 2 weeks నా వెనకాల ఉన్న డంపింగ్ స్టార్ట్ అయిందండి. అండ్ ఆ డంపింగ్ ఇనిషియలీ వి థాట్ చిన్నగా చేసేసి వెళ్ళిపోతారు అనుకున్నాము. బట్ ఇట్ డిడ్ నాట్ స్టాప్ దేర్. అది నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నారు. ఇట్స్ మోర్ దెన్ ఇయర్ నౌ, 2 years తగులుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ అక్టోబర్, ఐ థింక్ డిసెంబర్ 2 years బ్యాక్ నుంచి వెళ్ళి డంప్ అవుతూనే ఉన్నది. అది దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, మేము యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. 16 years ఓవర్సీస్ వర్క్ చేసి బ్యాక్ వచ్చేసి నా కంపెనీ పెట్టుకున్నాం ఇక్కడ. మా ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఓవర్సీస్ నుంచి వెళ్ళి క్లయింట్ తీసుకొస్తే మన సిటీ చూపించుకోవడానికి కూడా మొహమాటంగా ఉండేది, డర్టీగా ఉండేది. జస్ట్ కేటీఆర్ గారు వచ్చేసి సిటీ అంతా డెవలప్ చేసేప్పటికి వీఆర్ ఫీలింగ్ గ్రేట్. మళ్ళీ మనకి సింగపూర్ స్టైల్ సిటీ అవుతుంది, మనది కూడా క్లీన్గా ఉంది సిటీ అనుకున్నాం. ఇప్పుడు నా దగ్గర వచ్చే క్లయింట్స్ బోయింగ్ నుంచి వచ్చారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాడు, పోలాండ్ నుంచి అలా. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే ఫీల్ అవుతున్నారు ఇక్కడ నెక్స్ట్ విజిట్లో వచ్చేసి, ఏమైందండి ఇంత డంపింగ్ చేస్తున్నారు మీరు అని. ఇప్పుడు నా క్లయింట్స్కి ఏం చెప్పాలో కూడా తెలియదు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ల్యాక్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద టాప్. ఇప్పుడు అన్నీ ఊరికనే కబుర్లు చెప్పుకోవడానికి కాదండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే సమ్వన్ వాంటెడ్ టు డూ ఇట్ ఇంటెన్షనలీ అని అర్థమవుతుంది. నేను యాజ్ అ సిటిజన్ నేను వెళ్ళేసి జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, సీఎం ఆఫీస్కి ఈమెయిల్ రాశాను. యాజ్ అ సిటిజన్, యాజ్ అ కంపెనీ ఓనర్ ఇంకేం చేయమంటారు నన్ను? ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది మీకు? ఐ డి నాట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఎనీవేర్ అండి. నేను పోలీస్కి రిక్వెస్ట్ చేసినప్పుడు పెట్రోల్ టీమ్ వచ్చారు, దే స్టాప్డ్ అ లిటిల్ డంపింగ్. లేకపోతే ఈ బిల్డింగ్, ఈ పక్క బిల్డింగ్, అక్కడ కుప్ప కూడా ఇట్ వుడ్ హావ్ గాన్ అట్లీస్ట్ 4 or 5 floors. అది ఇప్పుడు ఆగిందంటే ఓన్లీ బికాజ్ ఐ మేడ్ సమ్ కంప్లైంట్ దేర్. ఇప్పుడు ఈ అపోజిట్ సైడ్ ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మేము ఎవరైనా వెళ్ళేసి అడిగితే కూడా మీ పని మీరు చూసుకోండి, లేకపోతే మీరు ఉండరు, మీ బిల్డింగ్ ఉండదు అని నాకే వార్నింగ్ ఇచ్చారు మా ఎంప్లాయీస్కి. సో అలాంటి పరిస్థితిలో ఉందండి. సో ఇన్ ఎఫెక్ట్ ఇఫ్ యూ కట్ ద బుల్షిట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ సమ్మన్ ఫ్రమ్ ద టాప్. కంప్లీట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. కళ్ళు మూసుకొని ఆపరేట్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్. కంపెనీ స్టార్ట్ చేసే ముంగడ కూడా ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉండేది అసలు? ఇక్కడ క్లీన్గా ఉండేదండి. ఆనెస్ట్లీ చెట్లు మంచిగా కంఫర్టబుల్, చాలా క్లీన్గా ప్లేస్ ఉండేది. ఎక్సెప్ట్ ఫర్ ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆల్ రిలేటెడ్ ట్రక్స్ మూవ్ అయ్యేది. దట్ వాజ్ ఆల్సో న్యూసెన్స్ ఫర్ అస్, బట్ ఇట్ వాజ్ రిజాల్వ్డ్. అది వాళ్ళే రోడ్ వేపించారు. ఫినిక్స్ గ్రూప్ వాళ్ళు రిక్వెస్ట్ చేసాము, మీరు సిమెంట్ ట్రక్స్ అటువైపు వర్క్ అవుతుంది, దానివల్ల మాకు డిస్టర్బెన్స్ ఉందంటే వాళ్ళంతా సెట్ చేశారు. జస్ట్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ ఇలా అయింది. మేము ముందు ఒక చిన్న మొక్క తెంపినా కూడా మాకు అబ్జెక్షన్ వచ్చేది, యు ఆర్ నాట్ సపోజ్ టు ప్లగ్ ద ప్లాంట్స్ అని. అలాంటిది ఈ రోడ్ మొత్తం ఇలా చోక్ అయిపోయిందండి ఇప్పుడు. అండ్ బిగ్గెస్ట్ మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ ఎంటైర్ స్ట్రెచ్ మేము ముందు ఇప్పుడు నడవడానికి లేదండి. అన్ని చోట్ల బాత్రూమ్ వెళ్తారు. యూరినేషన్ అండ్ డిఫికేషన్ ఈజ్ బికమ్ కామన్ ఇయర్. లేడీస్ ఓపెన్ ప్లేస్లో రోడ్డు పైన వెళ్తున్నారు. మేము ఎప్పుడైనా ఎవరైనా అడిగినా కూడా చూస్తలేవా చెత్త ఉంది ఇక్కడ అంటున్నారు. అంత ర్యాంపెంట్గా ఉంది. నేను ఆ మెయిన్ రోడ్ దగ్గర జిహెచ్ఎంసీ స్టాఫ్ కనిపిస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, ఇటువైపు రండి మీరు అని. వాళ్ళు ఏం మాకు తెలియస్తారు అంటున్నారు. వాళ్ళు లోపలికి రావట్లేదు, ఓన్లీ మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నారు. అసలు ఏమీ రెస్పాండ్ అవ్వరు వాళ్ళు. అంతా లేబర్ అండి వాళ్ళు. అండ్ దే ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డ్రంక్ ఇన్ ద ఈవినింగ్స్. అండ్ వాళ్ళతో మేము పెట్టుకోలేము. వాళ్ళతో ఇట్స్ లైక్ హౌ మనం హ్యాండిల్ కూడా చేయలేము. షియర్ సైజ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ టూ మెనీ. అది ఒకటి. మేము ఆపినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు మాకు, మీరు మీ పని మీరు చూసుకోండి, ఇక్కడ మా దగ్గర రావద్దు, మీరు ఉండరు, మీ బిల్డింగ్ ఉండదు అన్నారు. డైరెక్ట్గా మాకు వార్నింగ్ ఇచ్చారు, అంటే మా ఎంప్లాయీస్కి వార్నింగ్ ఇచ్చారండి. సో వీఆర్ లైక్ హెల్ప్లెస్.
పోలీస్కి వెళ్ళాము, జిహెచ్ఎంసీ వెళ్ళాము, ఇంకా వేర్ ఆల్ వీ క్యాన్ గో. ఈమెయిల్ ఐ ఆల్రెడీ సెంట్ అ రిక్వెస్ట్ టు సిఎంఓ ఆఫీస్కి వీడియో అండ్ ఇమేజెస్ కూడా పంపించాను. I did not receive. Then I realized that this is how this state is operating. So only rescuer should be the next government. I hope KTR గారు మళ్ళీ వచ్చేసి ఇవన్నీ సెటరైట్ చేయడానికి టైం పడుతుంది, బట్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ ఐ బిలీవ్. సో మొత్తానికి కూడా ఒక 12 ఎకరాలలో అయితే ఈ డంప్ యార్డ్ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడ కంపెనీ రన్ చేస్తున్నారు. ఈ యొక్క కంపెనీనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్లలో కూడా మరి ఇటు ఐక్య కావచ్చు, అలాగే ఫినిక్స్, మరి ఇక్కడ ఏజీ హాస్పిటల్ కూడా ఇక్కడ ఉన్నది. మరి అక్కడ పేషెంట్స్కి కూడా ఈ డంప్ యార్డ్ వల్ల చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసినా కానీ ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు, డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్కి వీళ్ళు మెయిల్స్ పెట్టినా కానీ ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్లో కూడా మున్సిపల్ శాఖ అనేది ఇటు ముఖ్యమంత్రి గారి అండర్లో ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మున్సిపల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే క్వశ్చన్ చేస్తారో ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మరైతే ఈ యొక్క డంప్ యార్డ్ వల్ల ఇక్కడ అంజయ్య నగర్ అని చెప్పేసి కూడా ఒక కాలనీ ఉందంటే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో దీనిపై ఎట్లా కూడా ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒక 2 years నుంచి నడుస్తుంది, కానీ కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, గచ్చిబౌలి.